క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసాయి గారు 13వ సందేశము. ప్రత్యేకమైన ఏర్పాటు జనము. దావీదు కీర్తన 71వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 28 నుండి 32 వచనాలు. మొదటి పేతురు 2వ అధ్యాయం 9 నుండి 10. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. దావీదు కీర్తన 71వ అధ్యాయం 14వ వచనం. రక్షణాపేక్ష ప్రియులారా, మరి ఎక్కువ అనే మాట సామాన్యముగా చెప్పే ఎక్కువ అనే మాట కంటే అధికమై ఉన్నది. భక్తులలో సామాన్యమైన స్తుతి చేసేవారు కలరు, భక్తులలో సామాన్యమైన స్తుతికి మించిన స్తుతి చేసేవారు కలరు. వీరే ప్రత్యేక జనాంగము. నా గొప్పతనమును వృద్ధి చేయుము అని దావీదు ప్రార్థించెను. గొప్పతనం అనున్నది సామాన్యమైన స్థితి. ఈ కవి అది అనుభవించి తృప్తిపడి ఇంకా ఎక్కువ గొప్పతనమును కోరుచున్నాడు. ఈయన సామాన్య జనులతో కూర్చుండి గొప్పతనం సంపాదించెను. అది చాలక వృద్ధి కోరుకొంచున్నాడు. కనుక ఇతడు ప్రత్యేకమైన ఏర్పాటులో ఉన్న వ్యక్తి. ఏర్పాటులో ఉన్నవారు కాక ప్రత్యేకమైన ఏర్పాటులో ఉండగోరేవారు ఎక్కువగా స్తుతింతురు, గొప్పతనం యొక్క వృద్ధిని కోరుకొందురు. క్రీస్తు ప్రభువు రాకముందు ఆయన వస్తాడని పాత నిబంధనలో వ్రాయబడి ఉన్నది. అప్పటికి భూలోక భక్తులు ఉన్నారు. ఆయా ఉద్యోగములకు ఏర్పరచబడిన వారు ఉన్నారు. ప్రజలను తాత్కాలిక విపత్తుల నుండి తప్పించిన రక్షకులు ఉన్నారు. హతసాక్షి అయిన హేబేలు ఉండగా, ఆరోహణమైన హానోకు ఉండగా, జలప్రలయం నుండి రక్షించిన నోవాహు ఉండగా, ఏర్పాటు జనము వచ్చేందుకు షేము ఉండగా, విశ్వాసులకు జనకుడైన అబ్రహాము ఉండగా, దహన బలికి ఒప్పుకున్న ఇస్సాకు ఉండగా, అన్ని ప్రక్కల నుండి అలసులు అందుకున్న పిల్లవాని వలె అన్ని ప్రక్కల నుండి ఆశీర్వాదములు అందుకున్న యాకోబు ఉండగా, యూదుల మతము ఉద్భవించుటకు కారకుడైన యూదా ఉండగా, యూదుల యొక్క మత సిద్ధాంతములు వ్రాసిన మోషే ఉండగా, భూలోకంలోని దైవరాజ్యము ఏలుటకు యెహోషువ, న్యాయాధిపతులు, రాజులు ఉండగా, ఉజ్జీవ కూటములు ఆరంభించిన సమూయేలు ఉండగా, రాబోయే సంగతులు చెప్పుచు దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్కులు వినే ప్రవక్తలు ఉండగా, క్రీస్తు ఎందుకు, క్రీస్తు అవసరమేమున్నది అని కొందరందురు. అయితే వారందరూ రక్షకులే గాని సంపూర్ణ రక్షకులు కారు. ఓబద్యా గ్రంథం చివరి వచనము, మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అని ఉన్నది. అప్పుడు రాజ్యం యెహోవాదే అగును. ఓబద్యా 21వ వచనము. దీనిని బట్టి చూడగా, గర్వించి జ్యేష్ఠత్వమును తృణీకరించి తమ్ముని యొక్క దీవెనను అపహరింపగోరిన ఏశావు యొక్క సంతానము శేయీరు దేశంలో బహుగా విస్తరించెను. విస్తరింపు అనగా కొండ ఎక్కుట. వారు కొండ ఎక్కిరి గనుక వారు ఎక్కిన కొండ దిగరు అనగా గర్వించెదరు. మేమే గొప్పవారము, మా తమ్ముని సంతానం కంటే మేమే గొప్పవారమని. మా తండ్రి తమ్ముని యొక్క గొప్పతనముల కంటే మేమే గొప్పవాళ్ళమని అతిశయించిరి. కాని యేసుక్రీస్తు ఎప్పుడూ అతిశయించలేదు. ఏశావు యొక్క సంతానము వారు ఎప్పుడునూ ఇశ్రాయేలీయుల యొక్క నాశనమును కోరుకొన్నారు. పాలస్తీనాలో సియోను కొండ ఉన్నది. అది యాకోబు యొక్క ఆశ్రయస్థానము. అక్కడ నుండి న్యాయకర్తలైన వారు, రక్షకులైన వారు లేవవలెను. వారు ఏశావునకు తీర్పు విధిస్తారు. వారిలో ఎవరైనా మార్పు చెందిన వారుంటే వారు న్యాయకర్తలు, రక్షకులగుదురు. ఈ పాఠము ఓబద్యా గ్రంథంలో మాత్రమే కాదు, తక్కిన గ్రంథములలో కూడా మర్మముగా ఉన్నది. ఓబద్యా 21వ వచనంలో ఉన్నట్లు, ఆ కాలమునకు వారు తగిన రక్షకులే గాని క్రీస్తు వలె సంపూర్ణ రక్షకులు కారు. క్రీస్తుకు ముంగుర్తైన రక్షకులు. ఆ రక్షకులు ప్రత్యేకమైన రక్షకుడు. అలాగే యూదులు దేవుని ఏర్పాటు ప్రకారం ప్రత్యేకమైన జనాంగము. క్రీస్తు ప్రభువు ఆ వరుసను బట్టి ప్రత్యేకమైన రక్షకుడు. లోకంలోని ఆయా జనాంగములు, ఆయా మతములు తమ సొంత రక్షకులను ఏర్పరచుకున్నారు. కానీ క్రీస్తు ప్రభువును అన్ని జనాంగముల కొరకు ప్రత్యేకమైన రక్షకునిగా దేవుడు ఏర్పరిచిరి. అలాగే క్రీస్తు నామమును ధరించిన క్రైస్తవ సంఘము లోకంలో ఉన్న అన్ని మత సంఘములలో ప్రత్యేక సంఘము. ఇప్పుడు ఈ సంఘములలో రాకడ కొరకు కనిపెట్టుచున్న సంఘము ప్రత్యేక సంఘము. ఆ ప్రత్యేక రాకడ సంఘమందు స్థిరపరచబడుటకు, సిద్ధపడుటకు పూర్వకాలమందు ఉన్న యెషయా మొదలగు ప్రవక్తలు దైవ సన్నిధిలో ఉండి దేవుని యొద్ద నుండి జవాబులు ఎట్లు పొందినారో అట్లే జవాబులు పొందుటకు ఈ కడవరి కాలంలో భూలోకమందంతటా సన్నిధి కూటములు ఏర్పాటు చేయబడవలను. ఇది సన్నిధి కూటంల ఆరంభ కాలము. కనుక మన కూటములు ఎన్నో కోట్ల పత్రికలు ముద్రించి పంచివేస్తే ఆ పత్రికలు వెళ్లే ప్రతి స్థలంలో సన్నిధి కూటములు ఏర్పడగలవు. సన్నిధి కూటములు ప్రత్యేక కూటములు గనక 7 ప్రత్యేక కూటస్థులతో అనగా సన్నిధి అభ్యాసమున్న వారితో ఏర్పాటు చేయవలనని గ్రహించుకొనవలను. వాటిని విరివిగా ఏర్పాటు చేసుకొనవలను. హేబేలు మొదలు యూదుల వరకు ఏర్పాటు జనమై ఉన్నారు. ఈ ఏర్పాటు జనములో నుండి క్రీస్తు ప్రభువు ప్రత్యేక రక్షకుడు అనగా ఆరోహణమైన ఏర్పాటు రక్షకుడు.
ఆయన నుండి సంఘము, ఆ సంఘము నుండి ప్రత్యేక సంఘము, ఆ ప్రత్యేక సంఘం నుండి రాకడ సంఘము ఏర్పడెను. ఈ రాకడ సంఘము తయారగుటకు సన్నిధి కూటములు అవసరము. రక్షణ యావత్తు సన్నిధి కూటముల మీద ఆధారపడి ఉన్నది. మనము లోకం నుండి, లోక ఆకర్షణ, లోక పద్ధతుల నుండి ప్రత్యేకింపబడితేనే కాని రాకడకు వెళ్ళలేము. ప్రత్యేకింపబడుటకు సన్నిధి కూటములు ప్రత్యేకింపబడవలను. ప్రార్థన. తండ్రి, ప్రతి జనాంగంలో నుండి నీ ప్రత్యేక జనాంగమైన సంఘంలోనికి ఈ ప్రత్యేక జనాంగము లాగుకుని వస్తున్నది. ఇట్టి ప్రత్యేక శక్తి సంఘమునకు ఇచ్చినందులకు వందనములు. ఈ క్రొత్త వర్తమానం కొరకు వందనములు. మేమందరము ప్రత్యేకించుకున్న వ్యక్తులమై ఉండునట్లు శక్తి దయచేయము. ఈ వర్తమానము మా మీటింగులకు అందించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. నా రాకడకు ఎదురు చూడుము, నీ రాకడకు ఎదురు చూతును. నా రాకడయు నీ రాకడయు, నా రాకడయు నీ రాకడయు, నా రాకడలో ఒకటే యగును. మను విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన దివ్య గుణంబులు, దినక్రమాన దివ్య గుణంబులు దేవుడు ఇచ్చు చుండును. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. హల్లెలూయా. మరణాత.